నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆసరా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు కాలనీని తెల్లవారుజామున జల్లెడ పట్టిన తెనాలి పట్టణ పోలీసులు. 45 బైకులు, 4 ఆటోలు సీజ్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. ఈ నెల 10న తెనాలి విచ్చేరిన మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పెదరావూరు దత్తపీఠంలో 17 వరకు సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకలు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలకు అవకాశం లేని వారు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా ఆర్థికలేమి కారణంగా ఇబ్బంది పడరాదన్న మానవతా కోణంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న ఆర్థిక సహాయం గొప్ప సహాయమని నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి పొందేందుకు అర్హత సాధించిన 14 మందికి 1,91,424 రూపాయల మేర చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యను అధిగమించేందుకు అవసరమైన వైద్యం పొందడానికి ఆర్థికంగా పరిపుష్టి లేని మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్న ఆర్థిక భరోసా బాధిత కుటుంబాలకు ఆసరా అని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జనాదుల్ మహేష్, రావి చిన్ని, కోగంటి రోహిత్, అక్కిశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెనాలి నియోజకవర్గ ప్రజల యొక్క వైద్యం నిమిత్తం గతంలో దాదాపు ఇప్పటికే ఈ సంవత్సర 8 నెలల కాలం ప్రతి వారం కూడా 6 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వారం 6,91,424 రూపాయలు ఈ రోజున వైద్య సహాయ నిధి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యాని కోసం ఇవ్వటం జరిగింది. ఇది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పకడ్బందీగా ఆరోగ్యశ్రీ ఉన్న ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి ఏమైతే వైద్యానికి అవసరమో ఆ వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆరోగ్యం చెడిపోతే వైద్యం కోసం ఆర్థికంగా లేకుండా వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఎవరికీ ఉండకూడదని చెప్పి ప్రతి నిత్యం కూడా ఈ యొక్క బాధ్యతగా కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి తెనాలి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిసినా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిసినా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజల సహకారంతోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయగలమని డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జనార్దన్ రావు, సీఏలు మల్లికార్జునరావు, రాముల నాయక్, ఎస్ సాంబశివరావు, నాయబ్ రసూల్ ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో కలిసి కాలనీలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. అనుమానితులు విచారించి వారి వివరాలు తెలుసుకున్నారు. వీధిలో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 45 బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గంజాయికి దూరంగా ఉండాలని, ఎక్కడైనా అమ్మకాలు జరిగినా తరలిస్తున్నా తమకు తెలియచేయాలని కాలనీ వాసులకు పోలీసులు సూచించారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్లు, అనుమానిత వాహనాలపై నిఘా ఉంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. పట్టణంలో రౌడీ షీటర్లపై నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు అరికడుతున్నామని చెప్పారు. ధనాలని గంజాయి రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. వెళ్ళిపోవాలని పొగ పెట్టేసి ఇంకో కేసులు ఇన్వాల్వ్ అయ్యంటే పీడియాక్లో జైలుకి వెళ్ళిపోవాలి. చెప్పాగా నీకు నువ్వు బాగా ఉంటే వాళ్ళ సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు, లేదా బాధపడేది వాళ్ళే. జైల్లో ఉంటే ఇబ్బంది పడింది ఎవరు నేను బయట తీసుకురావడానికి? మరి ఫ్రెండ్స్ వచ్చారా ఏంటి? మరి గన్వాయి ఆగాక మనుషుల్లాగా ఉన్నారు సార్. మొన్న పేదలుగా అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు మనిషి నీకు అంటే ఏం మార్పు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది?
అప్పుడేమనిపించేది చెప్పు. టైం లేదు, పడుకోవడం లేదు, తిండి లేదు. బాగానే ఉంటున్నాడా? బాగానే ఉంటున్నాను సార్. ఆ మాట నువ్వు అందరికి చెప్పాలి. మా ఇంట్లో పెద్దవాళ్ళు సార్, ఈ పనికి వెళ్తాను ఎంత మాట ఉందో నువ్వు పెడతా. అవును సార్, నేను పనికి వెళ్తాను సార్, ఇంట్లో దొరుకుతున్నాను. సచివాలయం పక్కనే మాది అసంది. ఆ దాంట్లో పోతారు, పైకి ఎక్కుతారు డాబా మీదకి, సచివాలయం మీద ఎక్కేదని వాళ్ళు ఇష్టం చోటు చేస్తున్నారయ్యా. మేమే వాళ్ళకి మీ దండం పెడతారా, పోయిన అన్న కూడా బాట్లా రాడ్ వేసి తీసుకుని ఇప్పుడు కూడా జరుగుతుందా? ఇప్పుడు జరుగుతుందా? నిన్న కూడా ఎక్కడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరా ఏ సమయం మీరు చెప్పే ఇల్లు చుట్టుపక్కల? ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీలో కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాము. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకీల్ జందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసి ప్రజల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కానీ, ఫోన్ చేసి చెప్పడానికి కానీ అవకాశం కల్పించడానికి, ప్రజలకు చేరువుగా పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్న 2 రౌడీ షీటర్లు, 6 సస్పెక్ట్ షీటర్లని వాళ్ళ ఇల్లు తనిఖీ చేశాం. గంజాయి స్మగ్లింగ్ ఈ పెడ్లర్స్ 2 ఇళ్ళను కూడా చెక్ చేసాం. వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడాం. అందరూ పిల్లలు కూడా సక్రమంగా ఉన్నారు, ఎటువంటి గంజాయి ఈ ప్రాంతంలో లేదని చెప్పారు. అట్లాగే ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. నంబర్ల ప్లేట్లు లేని మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వారి రికార్డు ఉండి నంబర్ ప్లేట్ వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఐకి పెడతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు వాళ్ళకి రికార్డు సక్రమంగా లేదు, నంబర్ ప్లేట్లు లేవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సక్రమంగా ఆర్టీఐకి పెట్టి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత కొత్తగా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ మెయిన్ రోడ్ మీద రాత్రులు తాగడం, గొడవలు పడటం అనేది బాగా తగ్గింది. తెనాలిలో ఉన్న ప్రజలందరూ కూడా 25,000 రూపాయలు, 25,000 రూపీస్ మీరు పెట్టుకుంటే మీ ఇంటికి సెక్యూరిటీ వస్తుంది. ఇట్లా మీరు కెమెరాలు ఏర్పాటు చేసుకొని మీరు ఎక్కడున్నా కూడా సెల్ ఫోన్లో మీ ఇంటి పరిస్థితిని, మీ వీధి పరిస్థితిని మీరు చూడొచ్చు. ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటే మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ సీఎం కాలనీలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత గారు వచ్చి గొడవలు తగ్గాయి. కాలనీలో ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందనుకుంటున్నారో ఆ ఏరియాలో మాకు చెప్తే అక్కడ లోకల్ ప్రజల కోఆపరేషన్తో ఇట్లా ఏర్పాటు చేస్తాము. గ్రహించి అందరూ కూడా సెక్యూరిటీ మెజర్స్ అనేది ఇంకా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది తెనాల్లో. ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆకతాయి చేష్టలు చేసేవాళ్ళు, అదేవిధంగా 2 వీలర్ తీసుకొని రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవాళ్ళు, వీటన్నిటికీ కూడా పోలీస్ రికార్డులో సీఎం కాలనీకి కొంత బ్యాటరీ మార్క్ ఉంది కాబట్టి చిన్న చిన్న గొడవలకి కయానికి కాలు దూగుతారు. రీసెంట్ గా బీర్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక ఫ్యామిలీ మీద వేరే ఏరియా వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అనేది జరిగింది. ఆ కేసులు కట్టించుకొని జైలు పోవడం అనేది కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరేం చర్యలు తీసుకోవాలి, మేమేం చర్యలు తీసుకోవాలి, పోలీస్ తరఫున మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తామో, లేదా మీ ఏరియాలో గంజాయి మీ ఏరియాలో నాశనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలి అనేది కూడా గౌరవ డిఎస్పీ గారు మీతో మాట్లాడతారు. కాబట్టి 23వ వార్డులో సీఎం కాలనీలో బాగా అంతకుముందు సార్ రాకముందు అంతకుముందు గొడవలు బాగా ఎక్కువగా తాగటం, ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ చేస్తాం జరిగేది. సార్ సిఐ సాంబశివరావు గారు వచ్చినాక ఈ ఏరియా మొత్తం సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఆటో పాయింట్లో కానీ ఏరియాలో కానీ ఎక్కడ డ్రింకింగ్ కానీ గొడవలు కానీ చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. అట్లాగే ఇప్పుడు రాజీవ్ గురుకల్ప అపార్ట్మెంట్లో కూడా కొంత అక్కడ ఇదిగా ఉంది. దానికి కూడా సీసీ కెమెరా త్వరలోనే మొత్తం ఫిట్ చేపిస్తానన్నారు. అట్లాగే మన 2వ లైను ఆర్ఆర్ నగర్ కూడా ఇటు 5వ లైన్ మసీద్ సెంటర్లో కూడా మొత్తం సీసీ కెమెరాలు బిగిస్తే కనుక ఇక్కడ చాలా వరకు ఇంకా కంట్రోల్ అయిపోయింది. ఏ గొడవలు ఏ సమస్యలు ఉండవు. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ దివ్యానుగ్రహంతో వారి సమక్షంలో రానున్న మకర సంక్రాంతి వేడుకలు తెనాలి పరిసర ప్రాంత వాసులకు విశేష ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచనున్నాయని మైసూరు దత్తపీఠం పిఆర్ఓ తాడేపల్లి రమేష్ పేర్కొన్నారు.
మండలంలోని పెదరావూరు గ్రామంలో వేయించేసి ఉన్న అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం ప్రాంగణంలో బుధవారం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించే సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకల ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైసూరు దత్తపీఠం పిఆర్ఓ తాడేపల్లి రమేష్ మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా తెనాలి ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి తెనాలికి కూడా ఆధ్యాత్మిక అనుబంధం ఉందన్నారు. 10 సంవత్సరాల క్రితం తెనాలిలో అశేషంగా తరలివచ్చిన భక్తులతో స్వామీజీ సమక్షంలో నిర్వహించిన లక్ష హనుమాన్ చాలీసా పారాయణ అనంతరం మరలా గణపతి సచ్చిదానంద స్వామీజీ వారం రోజుల పాటు పెదరావూరు అవధూత దత్తపీఠం నిర్వహించే ఆధ్యాత్మిక సేవలలో వారి అమూల్య ఆశీస్సులు భక్తులకు అందించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక సంపన్నులు లక్ష హనుమాన్ చాలీసా కార్యసాధకులు ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ మైసూరు దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య అనుగ్రహం రానున్న సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకల్లో ఈ ప్రాంత భక్తులకు లభించిన గొప్ప సదావకాశం అన్నారు. లక్ష హనుమాన్ చాలీసా తర్వాత స్వామీజీ సంకల్పం తెనాలి ప్రాంతంలో అవధూత దత్తపీఠం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఏర్పాటు చేయాలనే సంకల్పానికి పెదరావూరు వేదిక కావడం ఆనందదాయకమన్నారు. అవధూత దత్తపీఠానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ నెల 10వ తేదీన వేయించేస్తారని 11వ తేదీ నుండి వరుసగా ఆశ్రమంలో విశేష యజ్ఞ క్రతువులు స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగాలు తెనాలి పరిసర ప్రాంత భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం పంచనున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి తెనాలి పట్టణం పాండురంగపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో శ్రీ సంక్రాంతి రాగసాగరం కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. 11 నుండి 17 వరకు పెదరావూరు అవధూత దత్తపీఠంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొనే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని స్వామీజీ దివ్యానుగ్రహం పొందాలని కోరారు. మీడియా సమావేశంలో గవిని రాజేంద్రరావు, ప్రసూనాంబ, బి సీతారామరెడ్డి, కె నారాయణ, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఇంతవరకు తెనాలి కాదు సరౌండింగ్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా పూర్తి రాతి కట్టడంతో నిర్మాణం జరగబోతోంది. మరి స్వామివారు యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత వస్తారనుకోకుండా జరిగింది కాదు. స్వామి ముందుగా వచ్చి ప్రజలందరికీ వారి యొక్క కార్యాచరణ ఈ దేవాలయం గురించి కానీ వారి ప్రవచనం ఇస్తే ప్రజలు ఇదవుతారు, మమేకమవుతారు దేవాలయంలో అనే భావంతో చేయడం జరిగింది. స్వామివారు 7 రోజులు ఒక ఊర్లో ఒక చోట ఒక ప్రదేశంలో ఉండటం అంటే ఇది కూడా ఒక గిన్నీస్ రికార్డే. ఎందుకంటే ఆయనకి అసలు ఖాళీ లేదు. వీళ్ళని అంటూ ఉంటాను, ఏందా 85 ఏళ్ళ ఆయన తిప్పుతున్నారంటే ఆయనకి తిరుగుతూ ఉంటేనే ఆనందం అండి, కూర్చోమంటే కూర్చోరంటారు. ప్రజలంటే భక్తిభావం, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ కార్యక్రమం చేసినా కూడా దేనికోసం చేస్తారు అంటే మన భారతదేశం హిందూ సాంప్రదాయం, హిందూ మతం మనందరం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి. ఒక సామూహిక పారాయణ చేయటం వల్ల నీకు నువ్వు ఇంట్లో నీ వరకు చేసుకుంటే వేరు, కానీ సామూహికంగా అందరూ కూర్చొని చేస్తే అది అందరి కోసం లోక కళ్యాణార్థం జరుగుద్ది అంటారు. అటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఈ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినట్టుగా స్వామివారు చేస్తున్నారు. 11 నుంచి 17 వరకు ఇక్కడ ఈ ఆశ్రమంలో అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని, ఈ నూతన సంవత్సరాన్ని 2026 నూతన సంవత్సరాన్ని ఈ ప్రదేశానికి విచ్చేసి మీరు చక్కటి ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆశ్రమాన్ని స్వామీజీ రేపు 10వ తారీఖు సాయంత్రం ఆశ్రమానికి ఇక్కడ రాబోతున్నారు. 11 నుంచి ఇక్కడ నిత్యం శ్రీచక్రార్చన, హోమాలు అలాగే కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. 11వ తారీఖు సాయంత్రం ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా జరగబోతుంది. అలాగే ఈ వరుసలో సంక్రాంతి కార్యక్రమాలు కూడా జరగటం 13, 14, 15 కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని సంకల్పించి సుమారుగా వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడ ఉంటున్నారు. 14వ తారీఖు సంక్రాంతి రోజున ఒక విశేషమైన ధ్యాన చికిత్సా కచేరీని కూడా స్వామీజీ పద్మావతి కళ్యాణ మండపం, మన డాక్టర్ గారు వారు కూడా స్వామీజీకి అమెరికాలో ఉన్నా కూడా చాలా భక్తులు వాళ్ళ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం అనుకున్నాం. రేపు ఈ 5-6 రోజులు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈ జరగబోయే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్పంచుకోమని అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదం, స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించి పట్టణంలోని మున్సిపల్ పాఠశాల తమ ప్రతిభను చాటుకున్న దొడ్డపిల్లి ఇందిరా బాలికోన్నత పాఠశాలకు గుర్తింపు తెచ్చిన విద్యార్థులకు డి ఇందిరా జయంతి వేళ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపిల్లి ఇందిరా బాలికోన్నత మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే దొడ్డపిల్లి ఇందిరా 89వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో 2020 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరా అభిమానులు ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ తొలుత
వహాబ్ చౌక్ లోని డి ఇందిరా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొడాలి ఆదిలక్ష్మి, డాక్టర్ గుమ్మడి సాంబశివరావు, ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి రమేష్, ఆలపాటి వెంకటరామయ్య, ఉయ్యూరు రాజశేఖర రెడ్డి, స్కూల్ హెచ్ఎం రాఘవయ్య, పావులని రాంబాబు, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, వేచండ శ్రీలక్ష్మి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంద్రజాలి జన్మదిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇట్లా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మీరందరూ ముఖ్యంగా ఎన్నో మహిళలు, మరి ఆవిడ మహిళ ఇక్కడే చదువుకున్నారు. ఆవిడ కూడా 37వ సంవత్సరంలో జన్మించారు. ఆవిడ ఇక్కడి నుంచి ఆవిడ అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా చేశారు. మరి అప్పట్లో ఇంత అవకాశం ఎవరికి లేవు, కానీ మరి వాళ్ళ కుటుంబం కానీ వారు కానీ ఎంతో అంచెలంచెలుగా పైకి ఇవాళ రోజున అట్లాగే బాలికలు ఎంతో ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చిన్న కార్యక్రమం అయినా కూడా ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్తున్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మొత్తానే ఉన్నాం. ఇవాళ 800 మంది పిల్లలతోటి ఈ స్కూలు మరి ప్రాంగణం అంతా చదువుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా బాలికలందరూ కూడా బాగా చదువుకుని అన్నింటిలో రాణిస్తున్నారని కూడా తెలియజేస్తూ 591 మార్కులతో డివిజన్లోనే మొదటి స్థానం అనేటువంటిది రావడం జరిగింది. దాదాపుగా మనకి 550 దాకా పైచూపు వచ్చినటువంటి వాళ్ళు 22 మంది ఉన్నారు. 500 దాటినటువంటి వాళ్ళు 46 మంది ఉన్నారు. ఇంత గొప్ప విజయానికి దోహదపడుతూ ఉన్నటువంటి మన టీచర్స్ యొక్క కృషితో పాటుగా మన టీచర్స్ ఎంత కష్టపడతారనేటువంటిది మనందరికీ కూడా తెలిసిందే. ఉదయం మనకి 8కే క్లాసులు పెట్టడం జరుగుతూ ఉంది. 8ంటికి సాయంత్రం వచ్చేసరికి 6 గంటల వరకు కూడా మనకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. 85.6% అనేటువంటిది మనకి విజయం సాధించడం అనేటువంటి జరిగింది. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆశీస్సులతో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్ గా తాడేపల్లి గోపు గ్రాండ్ నందు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలోని కూటమి పార్టీల కార్యాలయానికి పార్టీ నాయకులతో అభిమానులతో చేరుకున్న జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు అభిమానులు కోలాహలం నడుమ ఓపెన్ టాప్ కారులో భారీగా ర్యాలీగా తాడేపల్లికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పట్టణంలోని జనసేన నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనంలో కార్లలో అభిమానులు తాడేపల్లికి తరలి వెళ్లారు. అనంతరం తాడేపల్లి గోపు గ్రాండ్ నందు ఎంఎస్ఎంఈ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవంలో బోర్డు డైరెక్టర్ గా బండారు రవికాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, చైర్మన్ టి శివశంకర్లు పాల్గొన్నారు. ఈరోజు నాకు ఏదైతే మా నాయకుడు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అట్లానే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో నన్ను ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు, దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శివశంకర్ గారికి అందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే నాదెళ్ల మనోహర్ గారు నన్ను ఈ పదవికి ఎంపిక చేయటం, ఆ పదవికి తగ్గట్టుగానే ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకు వెళ్ళారో ఆ ఆశయాలన్నింటినీ కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తానని, ఆయన అవలంబిస్తున్న ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే ప్రజల ద్వారా ఒక మంచి కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి పేరు పొందే విధంగా ఆయన పేరుని 1కి 100 మేము ఆయన నిలబెట్టే విధంగానే మా ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చి నాతో పాటు మా డైరెక్టర్లు అందరూ కూడా ప్రయాణం అట్లానే ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గారికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి, నా సోదరులకి అందరికీ కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా వీర మహిళలకు కూడా పేరు పేరున అందరికీ నేను మీ అందరికీ రుణపడి ఉంటానని, రానున్న కాలంలో ఏదైతే నా మీద నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా
మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్, జై నాదెండ్ల, జై పవన్ కళ్యాణ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ప్రమాణం స్వీకారం చేయబోతున్న నా మిత్రుడు రవికాంత్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను మా నాయకుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి మనసు గురించి వివరిస్తూ మీకు ఆయన ఏదైతే ఆయన చేతిలో అవకాశం ఉందో 100% ప్రజా సంక్షేమం గురించి, అదేవిధంగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తల గురించి ప్రతి క్షణం కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. దానికి చిన్న ఉదాహరణ మన తెనాలి నియోజకవర్గం నుంచే దగ్గరగా రాష్ట్ర స్థాయి పదవులు యువతకు కాబట్టి యువతకి ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి జనసేన పార్టీ నుంచి అని ఆయన ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు అందుకునే విధంగా మా డైరెక్టర్లు అందరి ప్రవర్తన ఉంటుందని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు తెనాలి నుంచి మరొక డైరెక్టర్గా కూటమి ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ విభాగంలో డైరెక్టర్గా ఎన్నికైన మా బండారు రవికాంత్ గారు నా మిత్రులు, వారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో తెనాలి పట్టణం నుంచి అనేక మంది డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. అది ఏ నియోజకవర్గానికి కూడా కలగని విధంగా మన తెనాలి నియోజకవర్గంలో జరిగింది. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా గత ఎన్నికల్లో ఆ పరిపాలన మీద, రాక్షస పరిపాలన మీద పోరాడి అనేక మంది ఉన్నారు. వారిలో బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని చూసి అవకాశాలను బట్టి కొంతమందికి డైరెక్టర్లుగా సమాజానికి సేవ చేయమని అవకాశం కల్పించారు. వీరందరూ కూడా ఆ కూటమి ప్రభుత్వంలో మాటను నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో తెనాలి, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి పేరు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ఎవరైతే ఇప్పుడు వీరందరికీ అండదండలుగా నిలబడి ఈ పదవులు రావడానికి కృషి చేశారో మన తెనాలి పట్టణం పేరు నిలబెట్టే విధంగా పనిచేయాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తీర్మానం చేసిన అంశాన్ని అమలు చేయాలని కోరుతూ ఆ తీర్మానపు కాపీని తెనాలి ఎంపీడీఓ కార్యాలయానికి పంపి 2 నెలలు కావస్తున్నా ఆ తీర్మానం అమలు చేయకపోవటం గల కారణాలు తెలియచేయాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాజేంద్రప్రసాద్ వివరణ కోరారు. తెనాలి మండలం కొలటూరు గ్రామ పంచాయతీ గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన నిర్వహించిన సమావేశంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సుద్దపల్లి కృష్ణ అనే వ్యక్తిని ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని మండల అభివృద్ధి కార్యాలయానికి పంపడం జరిగింది. మండల అభివృద్ధి కార్యాలయం నుండి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన తీర్మానం కాపీ ఎంపీడీఓ ఆఫీసులో నిలిచిపోవడం పట్ల బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాజేంద్రప్రసాద్ మండల అభివృద్ధి కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ అత్తోట దీప్తిని వివరణ కోరారు. 2.5 నెలల పాటు జాప్యం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇదే అంశంపై 3 సార్లు తీర్మానం చేసినా మరలా పరిశీలిస్తామని ఎంపీడీఓ చెప్పిన సమాధానం పట్ల ఎమ్మెల్సీ ఆలపాడి రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ ఇప్పటికే చాలా జాప్యం చేశారని, త్వరితగతిన ఆ తీర్మాన కాపీని ఫార్వర్డ్ చేయాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాజేంద్రప్రసాద్ వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుదూష్, గిడ్డంగుల శాఖ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మండలం కట్లూరు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ఎంజీఎన్ఆర్ఈఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం గురించి 14/11/2025 సాధారణ సమావేశంలో 7వ అంశం. తెనాలి మండలం కట్లూరు గ్రామ పంచాయతీ నందు ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం తేదీన జరిగిన సాధారణ సమావేశం 7వ అంశం నందు ఎంజీఎన్ఆర్ఈఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా సుద్దపల్లి కృష్ణ గారిని తీర్మానించమైంది. కావున తదుపరి చర్య నిమిత్తం తమకు సమర్పించడమైంది. తమకు సమర్పించడమైంది. ఇది ఆల్మోస్ట్ ఇది 3వసారి తీర్మానం. ఎందుకంటే కృష్ణ గారిని మళ్ళీ 2వసారి అడిగారు తీర్మానం, 2వసారి ప్రవేశపెట్టారు, 3వసారి అడిగారు, 3వసారి తీర్మానం ప్రవేశపెట్టారు. మరి సంవత్సరం నుంచి 3 సార్లు అడిగినా కూడా, 3 సార్లు తీర్మానం ప్రవేశపెట్టి పంపించినా కూడా కన్సిడర్ అయిపోతే నా దృష్టికి రాలేదు. ఇది కూడా లాస్ట్ బిఫోర్ మంత్ అయింది. ఇది నాకు పంపించినట్లేదు. ఒకసారి నేను చెక్ చేస్తాను సార్. అంటే మీరు ఏమనుకోవద్దు, తీర్మానం తెప్పించి ఇక్కడే ఉన్నారు కాబట్టి సెక్రటరీ గారు ఆ తీర్మానం చేశాక కదా మరి మీరు ఇప్పుడు పంపించినట్టు కదా, మీరు పంపించండి మీ ద్వారా, మీ ఫోన్ ద్వారా.
just you are forwarding other like a postmaster. So only my request to you, please consider our request. Please forward it to the concerned authority. We will take care of it there. So మీ దగ్గర ఆగింది అనుకో, మేము ఏ దేవుని మొరపెట్టుకోవాలి మాకు అర్థం. సో మధ్యలో మీకు సంబంధం లేని అంశం కాబట్టి ఓన్లీ ఫార్వర్డింగ్ ఏజెన్సీ కాబట్టి దట్స్ వాట్ మై రిక్వెస్ట్. ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ బై టుమారో. We will త్యాగరాజస్వామి కీర్తనలు వేద సమానమని, ఆయన సంగీత జగద్గురుగా ప్రసిద్ధి చెందారని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శాస్త్రి పేర్కొన్నారు. స్థానిక గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో బుధవారం త్యాగరాజ స్వామి 59వ ఆరాధనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ గానసభ ప్రధాన కార్యదర్శి ఏ ధన్వంతరి, కోశాధికారి పివి సర్వ పర్యవేక్షణ జరిగిన కార్యక్రమం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ త్యాగరాజ స్వామి విశేష అంశాలతో జన్మించడం జరిగిందని 96 కోట్ల రామనామ జపాన్ని చేసి రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని కీర్తనలను ఆలపించిన దైవ అంశ సంబుతుడని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం వెళ్లి తెరచేసి ఉండగా తెరతీగా రాధా అన్న కీర్తన ఆలపించగానే ఆ తెర 1000 ముక్కలుగా కిందికి పడిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనల ద్వారా ఆలయం ఎంతటి భగవత్ శక్తిని పొంది ఉన్నాడన్న విషయం అర్థమవుతుందన్నారు. ప్రధాన కార్యదర్శి ధన్వంతరి మాట్లాడుతూ 1966లో తెనాలి పట్టణంలో త్యాగరాయ గానసభను ప్రారంభించడం జరిగిందన్నారు. 2027 సంవత్సరంలో 60 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభం నుండి నేటి వరకు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆరాధన ఉత్సవాలు జరపడం, ఈ సందర్భంగా త్యాగరాజ విగ్రహానికి రామ పరివారానికి విశేష పూజలు జరిపి ఔత్సాహిక కళాకారుల చేత పంచరత్న కీర్తనలు ఆలపించే విధానంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. స్మార్త ఆగమ పండితులు బ్రహ్మశ్రీ మహంకాళి శ్రీనివాస్ శర్మ రామ పరివారానికి త్యాగరాజ విగ్రహానికి పంచసూక్తాలతో పంచామృత అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ గాయని డివిఆర్ సీత పంచరత్న కీర్తనలు ఆలపించారు. చావలి శ్రీనివాస్, వైఎల్ఎన్, చావలి కృష్ణమోహన్ మృదంగ సహకారం అందించారు. ఈ సందర్భంగా సంగీత కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో సభ అధ్యక్షులు టివి సుబ్బారావు, గౌరవాధ్యక్షులు కొత్త సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎస్ శివరామప్రసాద్, బివి కృష్ణ శర్మ, వేదాంత చిన్మయ్యి, అగ్నిహోత్ర కౌముది, రాష్ట్రీయ స్వయం సేవక ప్రధానకులు అవార్ శ్రీనివాసరావు, వైఖాన్ సేవా సంఘ గౌరవాధ్యక్షులు దేవి లక్ష్మీ నరసింహాచార్యులు, అధ్యక్షులు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ గానసభ 1966లో స్థాపించబడి అప్పటి నుంచి కూడా రాపర్ల శ్రీమన్నారాయణ గారు, రత్నాకర్ణి శ్రీనివాసాచార్య గారు, శివరావు గారు ఇలాంటి పెద్దల మహామహుల చేత సంస్థను స్థాపించబడి అప్పటి నుంచి దాదాపుగా ఒక 25 సంవత్సరాల పాటు శ్రీరంగం గోపాలరత్నం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల చేత తెనాల్లో భారీ స్థాయిలో కచేరీలు ఏర్పాటు చేసి ఒక బాగా ఉన్నతమైన స్థితిలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా ఉన్నతమైన సంస్థగా ఎదిగి అప్పటి నుంచి కూడా ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని ఇలా చేసుకుంటూ వస్తున్నాము. వారందరూ కూడా కాలం చేసినప్పటికీ కూడా ఆ సాంప్రదాయాన్ని అలాగే పాటిస్తూ ప్రతి సంవత్సరం బహుళ పంచమి రోజున శ్రీ త్యాగరాజస్వామి వారిని ఆరాధించడం ఇక్కడ మాకు పరిపాటిగా జరుగుతుంది. అనేక త్యాగరాజస్వామి వారు తిరుపతి క్షేత్రం వెళ్ళి స్వామి దర్శనం కాలేదని బాధపడి తెరతీగరాదా అని కీర్తన పాడితే ఆ తెర 1000 ముక్కలే కింద పడిపోయింది. అప్పుడు ఆయన గొప్పదనం తెలుసుకొని లోపలికి వెళ్ళి దర్శన భాగ్యం కలిగిస్తే ఎవరిని నిర్ణయించారు స్వామి, నీవు శివుడవా, కమలభవుడవా, పరదేవతవా అని ప్రశ్నించి నువ్వు ఎవరివైనా మా రాముడివేనయ్యా అని రామమంత్రము శివమంత్రములకు మాజీవము, మాధవ మంత్రములకు రాజీవమని అనేక కీర్తనలు త్యాగరాజస్వామి వారి కీర్తనలు వేద సమానమైనటువంటివి. అది విన్నప్పటికీ కూడా మానవ జన్మ చరితార్థమవుతుంది. అటువంటి త్యాగరాజస్వామి వారి ఆరాధన పుష్యబహుళ పంచమి తిరువయ్యారు క్షేత్రంలో వైభవంగా ఈరోజు జరుగుతూ మన తెనాలిలో ఈ త్యాగరాజ గానసభ ద్వారా మరి విడువకుండా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు సీతగారు పంచరత్న కీర్తనలు గానం చేయటం. కూటమి ప్రభుత్వ పాలకుల సూచనల మేరకు తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఈ ఖరీఫ్లో వరి ధాన్యం కొనుగోలు చేసే విషయంలోనూ అట్లే నగదును రైతుల ఖాతాలో జమ చేసే విషయంలోనూ చూపిన చొరవ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామానికి చెందిన రైతులు తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను ఆయన కార్యాలయం నందు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఖరీఫ్ వరి కోతల సమయంలో రైతులను ఇబ్బందులు గురిచేసిన అధిక వర్షాలు తుఫాను కారణంగా ధాన్యం విక్రయాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలతో రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తెనాలి మండలం కంచెలపాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు సాగు చేసిన 1264 MTU 321262 రకం వరి ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు అంగీకరించిన క్రమంలో రైతులు తమ గోడును మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఆయన మిల్లర్తో మాట్లాడి ధాన్యం విక్రయానికి తోడ్పాటు అందించడంతో పాటు ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లోకి 24 గంటల్లో నగదు జమ అయ్యేలా చూశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ కూటమి పాలకుల విధానాలకు అనుగుణంగా తమ విధులు నిర్వహించడం పట్ల రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమకు సహకరించిన తహసీల్దార్ గోపాలకృష్ణను దుశ్శాలువాలతోనూ పూలదండతో సత్కరించి తమ ఆనందాన్ని విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం గౌరవనీయ తహసీల్దార్ గారిని కలవడానికి వచ్చామండి. విషయం ఏమిటంటే మా గ్రామంలో పండిన పంట ఏ మిల్లరు తీసుకోవడానికి అంగీకరించాల 1264 అనేటువంటి రకమైన విత్తనం వేసాము. దాన్ని తీసుకోవడానికి వీళ్ళు ఎవరు అంగీకరించినప్పుడు శ్రీ తహసీల్దార్ గారిని అడిగాం. మాది తెనాలి మండలం కంచెర్లపాలెం గ్రామం. తహసీల్దార్ వారిని అడిగాం. మంత్రి గారి ద్వారా తహసీల్దార్ దగ్గర గౌరవ తహసీల్దార్ దగ్గరికి వచ్చామండి. వస్తే తహసీల్దార్ గారు శ్రద్ధ తీసుకొని ప్రతి మిల్లర్స్తో మాట్లాడి ప్రతి రైతు దగ్గర నుంచి తను వచ్చి లారీలు పెట్టి ధాన్యం ఎత్తించి మాకు 1780 రూపాయలు రేటుతోటి తెల్లారి 24 గంటల డబ్బులు పడే విధంగా చేసి మా గ్రామ రైతులకి చాలా మంచి చేశారు. వారి వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అందుకని వారి కృతజ్ఞత తెలుపుకోవడానికి సారు కార్యాలయానికి వచ్చి వారికి మా కృతజ్ఞతా భావాలు తెలుపుకున్నాం. వర్షాభావ ప్రభావంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. దానికి టార్బాలిన్ పట్టాలు, గోతాలు రైతుకి గవర్నమెంట్ రేట్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి మిల్లర్లతో మేము ఒకరోజు వచ్చి వారికి మా బాధను వ్యక్తం చేసుకోవటం వల్ల మిల్లర్స్తో మాట్లాడి మాకు ఇతోధికంగా బాగా సహాయం చేసి మా ధాన్యం అంతా మిల్లర్స్కి పంపించి మాకు అమ్మిన మరుసటి రోజే డబ్బులు వచ్చే విధానంగా ఏర్పాటు చేశారు కనుక వారికి కృతజ్ఞతాభావంగా ఇక్కడికి వచ్చి వారికి కృతజ్ఞత తెలియజేశాం. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో తగు ప్రాధాన్యత కల్పిస్తున్న తెలుగుదేశం అధినాయకత్వం నియోజకవర్గ బాధ్యులు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించిన క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ దృష్టి సారించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్, పెండాల వెంకట్రాన్, కేసన కోటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. మీ పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి తాగి పని, రెండో అబ్బాయి ఏమో హలో లేదండి, నేను ఆడపడ్డాను. రాజేష్ ఏమా చెప్పు. మూడో అబ్బాయి అమ్మాయి అది హైదరాబాద్ లో ఉంటారు. ఒక అబ్బాయి మాత్రం ఇక్కడే ఉంటారయ్యా. మరి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే అపార్ట్మెంట్ లో ఉంటారు. అద్దెకు ఉంటారు. ఇప్పుడు అబ్బాయి కాదు ఇంటి మరి ఇద్దరం ఉంటాం అయ్యా. మీ ఇద్దరికి ఎక్కడున్నారు? అద్దెదేనయ్యా 2500 కట్టలేక మీ దగ్గరికి వచ్చేది. సరే, కాగితం పెట్టుకో. స్థలం ఏదో సరే. పొదుపు సంఘం సభ్యులుగా తాము బ్యాంకుకు చెల్లించాల్సిన నగదును సకాలంలోనే తమ లీడర్కు తాము చెల్లించామని, అయితే తమ సంఘ లీడర్ తమను మోసం చేసిందని ఈ అంశంపై మున్సిపల్, పోలీస్, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం అసలు పట్టించుకోవటం లేదని, పైగా బ్యాంక్ అధికారులు తమకే నోటీసులు పంపి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ తెనాలి పట్టణానికి చెందిన సిరివెన్నెల మహిళా పొదుపు సంఘం సభ్యులు తమ ఆవేదనను మీడియా ముందు విన్నవించారు. గత 8 సంవత్సరాలుగా సిరివెన్నెల మహిళా పొదుపు సంఘంలో సభ్యులుగా ఉన్న నగరాజలక్ష్మి, ఎస్ పద్మలత, సాయి పల్లవి తమ పొదుపు సంఘం లీడర్ కన్నెగంటి మాధవి వల్ల తమకు జరిగిన నష్టాన్ని బుధవారం మీడియాకు వివరించారు. పొదుపు సంఘానికి బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సక్రమంగా లీడర్కు తాము చెల్లించామని, తమకు అన్యాయం చేసిన మాధవి విషయాన్ని మున్సిపల్, పోలీసు అధికారులకు విన్నవించినా కూడా తమకు న్యాయం జరగకపోగా బ్యాంక్ అధికారులు తమకే నోటీసులు పంపి ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. తమ ఆవేదన గల కారణాలు వారు మీడియాకు తెలియజేశారు. అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని మహిళలు కోరుతున్నారు.
నా పేరు నగరాజ లక్ష్మి అండి. మాది 6వ వార్డు సిరివెన్నెల గ్రూప్లో చేరామండి. ఈ డోక్రా గ్రూప్లో కన్నెగంటి మాధవి అనే ఆమె, ఆర్పి, ఇందిరా, వీళ్ళు మేము నెల నెల కరెక్ట్గా కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాడుకొని వాళ్ళ సొంతానికి బ్యాంక్ మేనేజరు లోన్లు తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో లోన్లు అవి తీసుకొని మమ్మల్ని మోసం చేశారండి. మళ్ళీ పొదుపు డబ్బులు అవన్నీ కాజేసి మాకు అన్యాయం జరిగిందండి. మేమేంటని బ్యాంక్ మేనేజర్ని అడిగితేనేమో బ్యాంక్ మేనేజరు నోటీసులు పంపిస్తున్నాడండి. మేము ఎవరికి దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయం జరగట్లేదండి. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. పోలీసు కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి, పోలీసు సిఏ గారి దగ్గరికి వెళ్ళాము. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కానీ కేసు ఫైల్ చేయమన్నా కానీ చేయకుండా పైనుంచి ఏమేమి ఒత్తిళ్ళు వస్తున్నాయో ఏమో మాకు న్యాయం చేయట్లేదండి. కేసు కట్టట్లేదండి. ఎంతమంది దగ్గరికి వెళ్ళి మేము ఈ వయసులో అన్నాళ్ళు తిరగాలండి. 2 నెలల నుంచి దాదాపుగా 2 నెలల నుంచి తిరుగుతున్నామండి. ఈ వయసులో మాకేంటండి ఈ బాధలు? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు న్యాయం చేయట్లేదు. మేము ఏ విధంగా ఎక్కడ చెప్పి తల బాదుకుంటున్నామండి. ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. సీఏ గారి దగ్గరికి వెళ్ళేసి మేము 10 రోజుల నుంచి మేము సీఏ గారి దగ్గర నుంచి తిరుగుతూనే ఉన్నాం. రేపు పెడతానమ్మా కేసు, సాయంత్రం పెడతానమ్మా, మా కాగితాలు అన్నీ రాయించుకున్నారు. రోజు పొద్దున వెళ్ళేసాం, మధ్యాహ్నం 2 గంటల దాకా కూర్చునేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం రమ్మ కేసు పెడతామన్నాం. మళ్ళీ సాయంత్రం 10 దాకా కూర్చునేవాళ్ళం. మళ్ళీ మమ్మల్ని తిప్పిచ్చేసిన తర్వాత రేపు పొద్దున కడతానమ్మా అని ఇంకా లేరు. పిలిపించేసిన తర్వాత లేదమ్మా మున్సిపాలిటీ కమిషన్ దగ్గరికి వెళ్ళండి మీరు అని అన్నారు. సరే అమ్మా మున్సిపాలిటీ కమిషన్ దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళాము. వెళ్ళి అడిగినాక లేదు మీరు మాకు సంబంధం లేదమ్మా, నా దగ్గరికి మీరు రావద్దు, ఇంకా మీకు నాకేం సంబంధం లేదని మున్సిపాలిటీ కమిషన్ కూడా అనేసారు. మమ్మల్ని చేతులు ఎత్తేసారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తారు. మేము ఎవరై చెప్పము, మా గోడ ఎవరై చెప్పమంటారు. కనీసం మీరు చూసుకోలేదా అని ఒక్కటే అంటున్నారే కానీ దీంట్లో మేము 10 రూపాయలు కింద పడితేనే 24 సార్లు ఎత్తుక్కొచ్చుకుంటామే. అట్లాంటప్పుడు నెల మేము డబ్బులు కట్టేటప్పుడు మేము ఎందుకు చూసుకోము? ఇందులో మా తప్పు ఏముంది? మా తప్పు ఉంది అంటారు. మేము అడిగినా కూడా పుస్తకం ఇవ్వకపోతే ఆర్పీదే తప్పు. గ్రూప్ మీటింగ్లు రావట్లేదన్న, గ్రూప్ మీటింగ్లకు వస్తున్నామో రావట్లేదో ఇక్కడ సీసీ కెమెరాలు చూస్తే వాళ్ళకి తెలిసిద్ది. బ్యాంక్ మేనేజర్ గారు మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు అని అంటే మీరు కట్టలేదు, మొత్తం మీరు కట్టాల్సింది అన్నారు. వాళ్ళు తీసుకున్న లోన్లు, పోజిరీ సంతకాలు పెట్టిన లోన్లు 7 లక్షలు కూడా మేము ఎలా కడతాము? 11 లక్షలు అయింది మొత్తము. ఈ బ్యాంకులో అంటే మేము కట్టాలంట. ఇప్పుడు 4 నెలల నుంచి దగ్గర 4 నెలల నుంచి పైన తిరుగుతున్నా కూడా ఇప్పుడు ఆ బ్యాంక్ అయినా మాకు నోటీసులు పంపిస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు న్యాయం చేయండి సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది తిరిగి మాకు అలసిపోయి అసలు మేమేం చేసుకుంటామో మాకే తెలియట్లేదు. కానీ మాకు మటుకు ఏదన్నా జరిగింది, మేము ఏదన్నా చేసుకుంటున్నామో అని అంటే కనిగంటి మాధవి ఆర్పీదే పూర్తి మేనేజ్మెంట్, బ్యాంక్ మేనేజర్ మరి ఎందుకు పంపించాలి మాకు నోటీసులు? మేము తిరుగుతున్నామని కూడా తెలుసు. మా పోజిరీ సంతకాలు మేము చేసి ఆ అమ్మాయి ఒప్పుకుంది కూడా, బ్యాంకుకి వెళ్ళి నేనే చేశాను పోజిరీ సంతకాలని మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉండేవి. సిఐ గారి దగ్గర కూడా ఒప్పుకుంది తను. నా పేరు సాయి భవానీ సార్. మా సిరివెన్నెల గ్రూపు. ఈ కన్నిగంటి మాధవి మా లీడరు. వైస్ ప్రెసిడెంట్ అనే ఆమె చనిపోయింది. అయితే మేనేజరు ఇవి కట్టలేదని చెప్పి మాకు నోటీసులు అయితే పంపారు. సరిగా కట్టట్లేదని చెప్పి ఆయనకి ఫస్ట్ నుండి కట్టట్లేదని తెలుసు. నెల ఫుల్ అమౌంట్ పడట్లేదు. సీసీ లోన్లు ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మేము కట్టట్లేదని ఈ నోటీసులు ఇప్పుడు పంపే బదులు స్టార్టింగ్లో మేము కట్టనప్పుడు ఎందుకు పంపలేదు సార్? ఇది ప్రభుత్వం వరకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలా చాలా జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఉండాలి. శాటిలైట్ ఛానల్ 99 టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించి యాజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 99 టీవీ రిపోర్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో న్యూ ఇయర్ క్యాలెండర్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. 99 టీవీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ని రిలీజ్ చేయడం ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, పాత్రికేయుల మధ్యలో క్యాలెండర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. 99 టీవీ ప్రేక్షకులకి ఇటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో అనేక రకాలుగా మన భక్తి టీవీ, హెల్త్ కేర్కి సంబంధించి న్యూస్ ఛానల్గా మనందరికీ
అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రతి సంవత్సరం కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దృశ్య కావ్యాలని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ అలరిస్తున్నటువంటి టీవీ. అదేవిధంగా ఈ రోజున సామాజిక అంశాలని, సమస్యల్ని అద్దం పట్టినట్టుగా ఆ సమస్యలకు పరిష్కారాని కోసమై అనంతరం మరి సాధ్యం కానటువంటి అంశాలను కూడా సాధ్యం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకునే వేదికగా ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహాయపడుతున్నందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ 2 కళ్లుగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం కొల్లూరు నుండి బొద్దులూరుపాడు యాదవపాలెం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులకు, బొద్దులూరుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణానికి 1,99,00,000, పంచాయతీ భవనానికి 32 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేమూరు నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు రహదారుల నిర్మాణానికి కేటాయించి పనులు జరుగుతుండగా ఒక్క బొద్దులూరుపాడు గ్రామానికే 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ అభివృద్ధిని ఎందుకు చేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి, ముందు చూపు వంటి విజనరీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజధాని అమరావతి అభివృద్ధి పనులు కూడా పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగల మధుసూదన్ ప్రసాద్, సర్పంచ్ మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 1,99,00,000 రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. గతంలో 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు? ఒక్క బొద్దులూరుపాడు గ్రామానికి 2 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్ నిర్మాణం, 32 లక్షల నిధులతో పంచాయతీ భవన నిర్మాణం చేస్తా ఉన్నామంటే అభివృద్ధి కార్యక్రమాలు మిగతా గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మీ అందరూ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఎక్కడ స్థానిక సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పోర్షన్ వాళ్ళకి జమ చేస్తే వచ్చే నిధులు కూడా తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. అసలు తెలియదు వాళ్ళకి, అభివృద్ధి అంటే తెలియదు, ఆలోచనే చేయరు. ఎప్పుడు దోచుకోవటం, దాచుకోవటం. అధికారం ఉన్నా లేకపోయినా అదే పని. వాళ్ళ నాన్న అధికారంలో ఉంటేనే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు సంపాదించాడు. ఇక తన అధికారంలోకి వచ్చినాక లేచిన కాడ నుంచి ఆ సంపాదన ఏవ తప్ప రెండో ఉండదు. స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వం కూడా అదే పని చేశారు. లేకపోతే ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు? ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది, దోపిడీకి గురి కాబడింది, సర్వనాశనమైంది రాష్ట్రం. మరి అది ఈ గ్రామంకే 2.5 కోట్ల రూపాయల నిధులు మేము తీసుకొచ్చామంటే మీరు ఎందుకు తీసుకురాలేకపోయారని నేను అడుగుతున్నాను. ఇలా కొల్లూరు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ 29 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారానే నిధులు తీసుకొచ్చా. కేవలం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 29 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దాదాపు అందులో సగం పైన పనులు అయిపోయినాయి. సగం కాదు, ఇంకెక్కువే పనులు అయినాయి. దాదాపు 60% పనులు పూర్తి చేశాం. మిగిలిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఆర్ఎన్బి రోడ్లు కూచిపూడి, అమర్తులూరు, గోవాడ సంబంధించి దాదాపు 4.5 కోట్లు ఒక ఫేజ్లో, 2.5 కోట్లు ఒక ఫేజ్లో 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. 4.5 కోట్ల రూపాయల పనులు పూర్తయి 2.5 కోట్ల రూపాయల పనులు మొదలవబోతాం. బట్టిప్రోలు బ్రాహ్మణకోడు రోడ్డు, బీబీఆర్ రోడ్డు, చావలి కరవలపాలెం మీద నియోజకవర్గం అంతా కవర్ అయ్యే రోడ్డుకి 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. పనులు జరగబోతా ఉన్నాయి. వెల్లటూరు, అదేవిధంగా పెరుగూడి వంతెన రోడ్డు సంబంధించి 5.5 కోట్ల రూపాయలతో పనులు, నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడే ఉన్నాడు కిరణ్ అనే కాంట్రాక్టర్ గారు.
రిక్వెస్ట్ చేసి ఆ పనులు కూడా మొదలుపెట్టించి పని చేపిస్తా ఉన్నాం. మండల తెలుగు యువత అధ్యక్షుడు శాఖమూరి సురేంద్ర జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ నసీం తౌసుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి నందులపేటలోని తౌస్ ఫర్నిచర్ ప్రాంగణంలో బుధవారం రాత్రి మండల తెలుగు యువత అధ్యక్షుడు శాఖమూరి సురేంద్ర జన్మదినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాఖమూరి చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని సురేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో నా సోదరుడు తమ్ముడు శాఖమూరి సురేంద్ర ఒక యువ నాయకుడిగా అన్ని మతాలు అన్ని కులాలు అందరినీ కలుపుకెళ్ళి అందరికీ తల్ల నాలుకలాగా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శాఖమూరి సురేంద్ర జన్మదిన సందర్భంగా ఈరోజు తౌసీ అదేవిధంగా నసీం నాసరు వీరందరూ ఇక్కడ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయటం చాలా సంతోషం. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా సురేంద్ర రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుడు మరి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మా స్నేహితుడు శాఖమూరి సురేంద్రబాబు జన్మదిన సందర్భంగా మన కౌశీభాయ్ వీళ్ళందరూ కూడా మరి ఈరోజు కార్యక్రమం అంతా ఏర్పాటు చేసుకుని మరి మా సోదరుడికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన మా స్నేహితులందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెబుతూ సురేంద్రబాబుకి నిండు నూరేళ్లుండి ఆయురారోగ్యాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం శాఖమూరి సురేంద్ర కుమార్కి. యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సురేంద్ర గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యులైన వ్యక్తి. వారి మాట జవదాటకుండా ఏ పని చెప్పినా కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ మరి వారు ఎంతో తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వ్యక్తి శాఖమూరి సురేంద్ర గారు. వారి జన్మదినం ఈరోజు 5వ వార్డు నందులపేట 5వ వార్డులో మరి తెలుగుదేశం పార్టీ యువత మొత్తం వారి జన్మదిన వేడుకలకి హాజరై మరి తౌసీ ఫర్నిచర్ అధినేత మరి తౌసీ గారు వారి వేడుకల్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి వారి షాప్ ముందు వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి సభ్యులు బుధవారం తెనాలి పట్టణంలో సమతా శోభాయాత్రను ఘనంగా నిర్వహించి తమ ఆధ్యాత్మిక సేవా తత్పరతను చాటుకున్నారు. శ్రీ గోదా రంగనాథులకు ప్రీతిగా శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెనాలి పట్టణంలోని గాడిబావు సెంటర్ వద్ద నుండి వివిధ కూడలను కలుపుకుంటూ తెనాలి ఆర్టీసీ బస్ డిపో సమీపంలో గల వడ్లమూడి హాస్పిటల్ పక్కన గల శరణాగతి గోష్ఠి ప్రాంగణం వరకు హిందూ బంధువులు మహిళా భక్తులు సమతా శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ సంఘం వైద్యులు ఆయనను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బండారు రవికాంత్ను ఘనంగా సత్కరించారు. తెనాలి గంగారంపేటలోని భవనంవారి వీధిలో గల ఫిజియోథెరపీ వైద్యుల సంఘం కార్యాలయంలో బుధవారం రాత్రి బండారు రవికాంత్ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించి ఫిజియోథెరపీ వైద్యుల సంఘం నాయకులు తమ ఆనందాన్ని అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్గా నియమితులైన గౌరవనీయులు డాక్టర్ బండారు రవికాంత్ గారికి మా అసోసియేషన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే రవికాంత్ గారు ఈ తెనాలి పట్టణంలో ఎన్నో సేవలు, అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకు అండదండగా తెనాలి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. అలాగే మా అసోసియేషన్ కూడా చాలా సేవలు అందించేవాళ్ళు. అలాగే మా ఫిజియోథెరపీ డెవలప్ అవడానికి చాలా కృషి చేశారు. అంతకుముందు నుంచి సపోర్ట్ చేస్తూ అలాగే పార్టీ తరఫున ఆయనకి దక్కిన గౌరవంగా మేము ఈరోజు భావిస్తున్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇంకా చాలా సేవలు ప్రజలకు అందించాలని
మా తరఫున ఫిజియోథెరపీ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ నందు ప్రప్రథమంగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా మన ఊరు మన తెనాలి పేరు నిలబెట్టేట డాక్టర్ బండారు రవికాంత్ గారు, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ తెనాలి, మా హాస్పిటల్ తోటి ఆయన ప్రయాణం బిగించేసి ఇంకా మాతోటే ఉండి ఇంత ఉన్నత శిఖరాలకి మన మినిస్టర్ గారి ద్వారా డాక్టర్ నాదెళ్ల మనోహర్ గారి ద్వారా ఈ పదవిని అలంకరించి మరింత శోభాయానంగా మరింత కష్టపడి మరింత మన రాష్ట్రానికి మన తెనాలికి ఇంకా ఇంకా సేవ చేయగలని ఆశిస్తూ ఇంత ఉన్నత శిఖరాలకి రవికాంత్ గారు మరిన్ని చేరటమే కాకుండా మరిన్ని పదవులు అలంకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వర్గీయ జట్టి విజయమ సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నార్తులకు అన్నదాన సేవలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో బుధవారం జట్టి విజయమ్మ సంస్మరణ సందర్భంగా అన్నార్తులకు విజయమ్మ కుటుంబ సభ్యులు అన్నదాన సేవ నిర్వహించారు. జట్టి డేవిడ్ విల్సన్, డాక్టర్ సత్యకుమారి, కిషోర్, క్రిస్టాఫర్, క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జట్టి విజయశేఖర్, ఉమాదేవి తదితర కుటుంబ సభ్యులు విజయమ్మను స్మరించుకుంటూ అన్నదానం చేశారు. సేవా సమితి సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విజయమ్మ గారు ఏ లోకాలు ఉన్నప్పటికీ కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్వయంగా వారి చిన్న కుమారులు విజయశేఖర్ గారు, లెక్చరర్ గారు మరియు వారి శ్రీమతి ఉమాదేవి గారు, టీచర్ గారు హాజరై ఉన్నారు. మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మరి ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. దీనిలో పాల్గొని మరి మాకు ఇంత తోడ్పాటునిచ్చిన ఈ సొసైటీకి మేము రుణపడి ఉంటాం. దీని ద్వారా ఇంకా చాలామంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని నా యొక్క అభిప్రాయం. ఈరోజు మరి జట్టి విజయమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ చిన్న కుమారుడు జట్టి విజయశేఖర్ గారు, వారి సతీమణి మరి వీళ్ళిద్దరూ కూడా పాల్గొని స్వయంగా వారు అన్నదానం చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆసరా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు కాలనీని తెల్లవారుజామున జల్లెడ పట్టిన తెనాలి పట్టణ పోలీసులు. 45 బైకులు, 4 ఆటోలు సీజ్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బి జనార్దన్ రావు. ఈ నెల 10న తెనాలి విచ్చేరిన మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. పెదరావూరు దత్తపీఠంలో 17 వరకు సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.